హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. మందైతే ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి నేను మీకు చెప్పాను కదండి. సో తిరువణామలై అరుణాచలం ముగించేసుకొని ఇంక ఇప్పుడైతే మేము గురువాయూరు స్టార్ట్ అయ్యాము. సో గురువాయూరు బయలుదేరి గురువాయూరులో స్వామివారి దర్శనం అది ముగించుకొని అండ్ ఇంకా అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా బెంగళూరు. సో ఈసారి అయితే మనం ఆల్మోస్ట్ 4 స్టేట్లని కవర్ చేసాము. ఒకటి వచ్చేసి తిరుపతి వెళ్ళున్నాం, మీకు తెలుసు కదా. తిరుపతి కాణిపాకం వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి కర్ణాటక ఎనివే మాదే వదిలేండి, అది 2 స్టేట్లు. తమిళనాడు కవర్ చేసాము, ఇప్పుడు కేరళ వెళ్తున్నాము. సో ఈ మొత్తం కవర్ చేసేసాము. ఈసారి అయితే 4 స్టేట్లు కవర్ చేసినాము. ఒక్కటి మిస్ అయింది ఏంటంటే తెలంగాణ ఒక్కటే మిస్ అయినట్టుంది బహుశా. సో ఎనివే మన జర్నీలో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్కి చాలా లేట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆన్ ద వేలో A to B అడియార్ ఆనంద్ భవన్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే ఆన్ ద వే జర్నీ స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ నుంచి మంది కంప్లీట్గా గురువాయూర్ వ్లాగ్. చిన్న చిన్ని మష్రూమ్స్ భలే ఉన్నాయి, చిన్న భలే వస్తూ ఉన్నాయి. మేమైతే తిరువణామలై నుంచి మన గురువాయూర్ స్టార్ట్ అయిపోయామండి. సో అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను కదా మీ అందరికి ఆల్రెడీ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాను వెళ్ళాలి అని, కానీ అది జరగడం లేదు. సో దేనికైనా మనం ఒక గుడికి వెళ్ళాలన్నా లేదా ఒక పుణ్యక్షేత్రంలో పర్టికులర్గా కొన్ని మెయిన్ టెంపుల్స్ అంటే తిరుపతి అంటే తిరువణామలై, గురువాయూర్, తర్వాత వచ్చేసి షిరిడి బాబా కానివ్వండి, ఆ తర్వాత పూరి జగన్నాథ్, ద్వారక, చాలా టెంపుల్స్, కాశీ విశ్వనాథుడు కానివ్వండి. సో మనకి మెయిన్ టెంపుల్స్, స్వయంభూ ప్లేసెస్ అయితే మెయిన్గా వెళ్ళాలి అంటే వాళ్ళ పిలుపు లేని మనం వెళ్ళలేమంటారు. సో మేబీ ఈరోజు పిలుపు వచ్చినట్టుంది, వెళ్తున్నాము. అండ్ వెళ్ళేటప్పుడైతే క్లైమేట్ అదిరిపోయింది. మేమైతే కేరళలోకి ఆల్రెడీ ఎంటర్ అవబోతున్నాం, దగ్గరలో ఉన్నామన్నమాట కేరళకి. అస్సలు ఎంత అందంగా ఉందంటే క్లైమేట్, అసలు అల్టిమేట్ ఉందండి క్లైమేట్. ఎంత పెద్ద కొండలు అంటే భయంకరంగా ఉన్నాయి కొండలు అసలు. అలా కొండలు చూస్తుంటే సడన్గా ఉన్నట్టుండి లేక్ కనిపించింది బ్రిడ్జ్ మీద నుంచి. ఎంత పెద్ద లేక్, సూపర్గా ఉంది లేక్ అయితే, భలే ఉందిలేండి ఆ క్లైమేట్లో. అలా అనుకుంటాను, ఇదిగోండి ఎంటర్ అయిపోయాం కేరళలోకి. సో కేరళలోకి అలా ఎంటర్ అవుతున్నాము. కేరళలోకి అలా ఎంటర్ అయ్యామో లేదో క్లైమేట్ అయితే ఇంకా అద్భుతంగా మారిపోయింది అసలు. అండ్ ద బెస్ట్ ప్లేస్ ఇండియాలో అంటే కేరళ, మస్ట్ విజిట్. చాలా బాగుంటుందండి కేరళ. ఎక్కడ చూసిన విపరీతమైన గ్రీనరీ అండ్ వాళ్ళ రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి రోడ్స్. అండ్ ఇప్పుడు మనం గురువాయూర్ వెళ్తున్నాం కదా, గురువాయూర్కి బెంగళూరు నుంచి వచ్చేసి 480 కిలోమీటర్స్ ఉంది. అండ్ తిరువణామలై నుంచి కూడా అదే డిస్టెన్స్ ఉంది. సో మనం గురువాయూర్కి బై రోడ్ ఉంది, ట్రైన్ ఉంది అండ్ ఫ్లైట్ అయితే కొచ్చి నుంచి గురువాయూర్ రావచ్చు. సో అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా గ్రీనరీ స్టార్ట్ అయిపోయిందండి. ఏముందంటే చాలా స్లోగా వెళ్తున్నాం అండ్ ఇది పర్టికులర్గా ఇది ఫారెస్ట్ ప్లేస్, భలే ఉందిలే, చీకటి పడిపోతుంది. అండ్ సరే అని చెప్పి చూస్తే సడన్గా ఉన్నటువంటి పెద్ద టన్నెల్ వచ్చేసింది. నాకు అలా జస్ట్ అలా పడుకుందామని జస్ట్ అలా కళ్ళు మూసుకుంటే మా హస్బెండ్ లేపారు, లే అని చూస్తే ఎంత పెద్ద టన్నెల్, వర్షం పడతా భలే ఉందిలేండి. ఈ టన్నెల్ అయితే ఎంత లాంగ్ టన్నెల్ అంటే సూపర్గా ఉంది. అలా మాటల్లోనే మనం 9 o'clock అయిపోయింది, మేము 7:30 అనుకుంటే 9 అయిపోయింది. సో హోటల్ దగ్గరికి వచ్చాము. యూజువల్లీ నేను హోటల్ చాలా ఎక్కడికైనా వెళ్తున్నానంటే చాలా ప్లాన్డ్గా, చాలా ముందుగానే చూసి బుక్ చేసుకుంటాను. కానీ ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి లాస్ట్ మినిట్ బుకింగ్ అయినా కూడా ద బెస్ట్ హోటల్ దొరికిందండి. హోటల్ పేరు వచ్చేసి ద హ్యాబిటేట్ సూట్స్. హోటల్ అయితే అల్టిమేట్ ఉంది అసలు. అండ్ అంత కష్టపడి అంత జర్నీ చేసి, సో అంత టైర్డ్లో కూడా రాగానే ఇక్కడ కృష్ణుని చూడంగానే మేము జర్నీ చేసిన కష్టం అంతా కూడా మట్టుమాయమైపోయింది. అండ్ హోటల్ అయితే సూపర్ ఉందిలేండి, ఎంటరింగే అదిరిపోయింది అసలు. అండ్ ఎంత పాజిటివ్ వైబ్స్ ఉందంటే చాలా బాగుంది. ఆ టైర్డ్నెస్ అంతా కడిమే అయిపోయింది. అండ్ ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. ఎంత పెద్ద సిట్టింగ్ ఏరియా చూడండి, ఎంతమంది వచ్చినా హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. మేమైతే యాక్చువల్గా మా హస్బెండ్ రూమ్ కోసము తను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, అంటే ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తున్నారు. సో నేనైతే చూపించాలి అని చెప్పేసి ఒక మంచి క్లిప్ కొడతాము. నాకైతే హోటల్ చాలా నచ్చింది. ఇంకా అలా మాట్లాడుతుంటే మా హస్బెండ్ వచ్చి రూమ్ ఇచ్చారా అని చెప్పి పిలిచారు. సో ఇంకా అలా చూస్తే 402 ఇచ్చారు, 4th floorలో ఇచ్చారు. నేనైతే రూము సూట్ రూమ్ బుక్ చేశాను.
అంటే మేము మొత్తం నలుగురు కాబట్టి మా పెద్ద పాప కూడా ఎక్స్ట్రా బెడ్ కావాలని చెప్పేసి రూమ్లోకి ఎంటర్ అవ్వగానే వెళ్తే రూమ్ స్టన్నింగ్ ఉంది, అసలు చాలా నచ్చింది నాకు. అదే ఒక చిన్న సైజు కిచెన్ ఏరియా లాగా ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ ఇచ్చేసాడు, డైనింగ్ టేబుల్ ఇచ్చేసాడు సపరేట్గా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది రూము. అండ్ మంచిగా ఇచ్చాడు మ్యాట్రస్ అయితే, అండ్ బాల్కనీ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ 360 డిగ్రీస్ మూవింగ్ అనమాట. ఇటు కాట్ అంటే మనం ఇటు బెడ్రూమ్లో ఉన్న ఇటు లివింగ్ రూమ్లో ఉన్న కూడా చూడొచ్చు. అండ్ వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. సో మా పిల్లలిద్దరికైతే సూపర్ నచ్చింది. నేను యాక్చువల్గా ఇది 2 days చేద్దాం అనుకోని కూడా లైక్ రేపు వెళ్ళిపోదాంలే అన్నట్టు 1 dayనే చేశాను. రాగానే మా పిల్లలు అడిగారు ఇంకొక రోజు చేసి ఉండొచ్చు కదా అని. బట్ ఇట్స్ ఓకే, ఏం చేయలేము కదా అని చెప్పేసి సో రెస్ట్ తీసుకుంటాం ఇంకైతే మేము. సో రాత్రి అయితే రెస్ట్ తీసుకొని పండుకొని లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. అండ్ నేను 99% అండి లైక్ నేను హోటల్ బుక్ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేశాను. ఎందుకంటే అట్లీస్ట్ మినిమం 10 to 15 ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పిల్లలు ఒకటే కాకపోయినా ఒకటి తింటారు. బికాస్ కేరళ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఆంధ్ర ఫుడ్ కదా, మన ఫుడ్ కాదు కాబట్టి కొంచెం వాళ్ళకి ఒకటి కాకపోయినా ఒకటి ఉంటుందని మ్యాక్సిమం నేను ఏ హోటల్ బుక్ చేసినా బ్రేక్ఫాస్ట్లోనే బుక్ చేస్తాను. చూస్తే అక్కడ మనకి రెస్టారెంట్ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. బట్ ఆడే అంత టైం లేదులేండి, ఎందుకంటే మేము ఆల్రెడీ రెడీ అయిపోయి కిందకు వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ నా టార్గెట్ టెంపుల్ విజిట్. ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చింది కూడా ఏంటంటే మనము ఫస్ట్ గురువాయూర్ టెంపుల్ చూడాలని. అండ్ ఎన్నోసార్లు వెళ్ళాలన్నా కుదరని టైంలో సో ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, అందుకే వచ్చాము కాబట్టి. సో నా టార్గెట్ ఫస్ట్ అయితే టెంపుల్ విజిట్. అండ్ నాకు చెప్తున్నారు పక్కన వీకెండ్ అవటం వల్ల టెంపుల్ చాలా క్రౌడ్ ఉందని. నేను ఫస్ట్ టెంపుల్ ఫినిష్ చేసుకొని వస్తాను. టెంపుల్ వ్లాగ్ సపరేట్గా మీకోసం రిలీజ్ చేస్తున్నాను.